రాష్ట్రంలో ప్రజాపాలనను అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసత్యపు ప్రచారాలు చేయటం మంచి పని కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్లోని ప్రజాసేవా భవన్ వద్ద కేటీఆర్ ఫ్లెక్స్లను ఆయన దహనం చేశారు. కేటీఆర్ అబద్ధపు మాటలను నమ్మటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా నీచపు రాజకీయాలు మానాలన్నారు. మరి మతంతో ప్రతినిత్యం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారికి ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి దానికి రాజకీయం చేస్తూ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా దాన్ని రాజకీయ కోణంలో చూపిస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే సాకు చూపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చూపించాలని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం తిప్పికొడతా ఉంది. అదేవిధంగా ఇక ముందైనా ఇలా ఆదిలాబాద్ పూర్వ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని దిల్వాన్పూర్ మండలంలో ఆనాడు రైతులు వ్యతిరేకించిన ఇథనాయిల్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి కేటీఆర్ గారిని మరి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ఏదైతే నిరంతరంగా అవినీతి కల్వకుంట్ల కుటుంబం నుండి పెరిగిన మొక్క ఆ రోజు చిప్పలు గడగబోయటానికి అమెరికా పోయిన ఆ మనిషి ఈరోజు తెలంగాణ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఒక ధోంకారంతో ఏకవచనంతో మీరు సంభాషిస్తున్నారు. కల్వకుంట్ల రామారావు గారు మీకు కనబడదా? మీరేమంటారు టీవీలో? మా కార్యకర్తలు అన్నీ రాసి పెడతారు. కాంగ్రెస్ కార్యకర్తలు